ఇక్కడ ప్రవీణ్ పగడాల మణిపూర్ లో జరుగుతున్న దాడులు, ప్రవీణ్ పగడాల మీద హత్య, కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ తెలుసుకోవడానికి మీటింగ్లు జరగడం జరిగింది. ఇది హత్య. ఇప్పటి వరకు ఉన్నవన్నీ హత్య రుజువు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు? రెండు, ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని చూపిస్తున్నారే గానీ, చెప్తున్నారే గానీ, కానీ ఒక్క రుజువు చూపించట్లేదు. సీసీ కెమెరాలు అవన్నీ చాలా క్లారిటీ చూసావా ప్రవీణ్ పగడాలని? ఎక్కడైనా సీసీటీవీ కెమెరాల్లో నువ్వు ప్రవీణ్ పగడాలను చూసావా? ఫోన్ పే తోటి చేసినటువంటి అది కాదు, నువ్వు ప్రవీణ్ పగడాల మక్కుని చూసావా? 400 సీసీటీవీ కెమెరాలో ఏ మీడియా వాళ్ళైనా ప్రవీణ్ పగడాల ముఖాన్ని చూసారా? ఫోన్ పే తప్ప నువ్వు చూసావా? ఫోన్ పే నీ పే నుంచి నీ ఫోన్ నుంచి నేనే పే చేస్తాను. నీ ఫోన్ తీసుకొని పాస్వర్డ్ హ్యాక్ చేసి నేనే పే చేయొచ్చు. అది కాదు, ప్రవీణ్ పగడాల మోటార్ సైకిల్ మీద ఉన్నదని ఎవరైనా నువ్వేనా ముఖం చూసావా? ముక్కు గాని, నోరు గాని, కళ్ళు గాని చూసావా? నిన్ను అడుగుతున్నాను, అవన్నీ మర్చిపో, అందరిని మర్చిపో. నువ్వు ప్రవీణ్ పగడాల ముఖం చూసావా మోటార్ సైకిల్ మీద? ఆయన వైన్ కొన్నప్పుడు ఆయన ముఖం చూసావా? ఆయన తాగినప్పుడు ఆయన ముఖం చూసావా? ఆయన పడిపోయినప్పుడు ఆయన ముఖం చూసావా? అదే ఆన్సర్. నీ దగ్గరే ఉన్న ఆన్సర్. నువ్వు చిన్నోడు పెట్టి సిబిఐ కంటే నువ్వే బెటర్ ఎంక్వైరీ చేయి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు ఇప్పుడు. సార్ మరి పోలీసులు ఎందుకు దాని కేసు? ఇది రాజకీయ కుట్ర అని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఒక్కరే రంగంలో దిగారు. నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా కానీ, బీజేపీకి వ్యతిరేకంగా కానీ, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు సైలెన్స్ చేస్తున్నారు, థ్రెట్ చేస్తున్నారు, జడిపిస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. నేను అన్నది మనం జడిసేది ఎవరికి లేదు, దేవుడికి తప్ప. దేవుడు చెప్పబట్టి నేను దాంట్లో దిగాను. ఇది ప్రవీణ్ పగడాలది నేను చేసిన హత్య అని తెలియబట్టే విచారణలో మేం చేసిన విచారణ మీరు చేయండి. మా విచారణ మా పనికిరాదు కదా. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడాం. అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పిల్లేసి వాదనలు వినిపించాను. సిబిఐకైనా ఇవ్వండి, సిట్టింగ్ జడ్జిలకైనా ఇవ్వండి. ఇవ్వలేదు అనుకోండి, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, వదిలేదు లేదు కదా. ఆయన కొరకే కాదు, ఆయన గురించి నాకు తెలియదు. ఆయన ఎప్పుడు తాగలేదని ఆయన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రూమ్ లో కూడా కొంతమంది 19 సంవత్సరాల ఫ్రెండ్ ఉన్నారు. ఈ రూమ్ లో ఇప్పుడు ఉన్న దగ్గర 5 సంవత్సరాల ఫ్రెండ్ ఉన్నారు. ఆయనకి తాగుడు 25 సంవత్సరాల కింద తాగేవారు. ఈ 25 సంవత్సరాల్లో ఒకసారి తాగలేదని అలాంటి ఆయన మీద నిందేడు రైట్. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడమే ఇప్పుడున్న రాజకీయం. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, నేనే ప్రధానమంత్రి అయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ శాంతిగా ఉంటారు, అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, నేను ప్రధానమంత్రి అయితే నమ్ముతున్నారు. నమ్మబట్టే కదా మొన్నది ప్రవీణ్ కేఏ పాల్ చెప్తుంది సత్యమా కాదా అని 2 ఛానల్స్ లో పోల్ పెట్టారు. 90 నుంచి 95% నా మాటలే నమ్ముతున్నారు జనం. ఎందుకంటే నాకు పొలిటికల్ అజెండా లేదు.